టైల్స్ 4x6 అండి టైల్ సైజు. టైల్ ఏమో క్యూటన్ టైల్స్ అండి ఇవి. ఈ 4x6 టైల్స్ ఏమో 3mm శాస్త్రం పెడిసి లెవెల్ క్లిప్ పెడిసి టైల్ మిషన్తో వైబ్రేట్ చేసి టైల్ చేస్తున్నామండి. ఇది ఏంటంటే జిగ్జాగ్ అనమాట. జిగ్జాగ్ అంటాం లేదంటే బ్రిక్ డిజైన్ అంటామాట. బ్రిక్ డిజైన్ అనవచ్చు లేదా జిగ్జాగ్ అనమాట. ఇలా జిగ్జాగ్గా డిజైన్ వేసి ఉన్నాం. రెగ్యులర్ వేసి ప్యాటర్న్ కాకుండా జిగ్జాగ్ లాగా అలా వేస్తున్నామండి డిజైన్ లాగా. ఇది ఒకసారి చూడండి లాగా. ఇది వస్తేకేమో దేవుడి గది. వైట్ టైల్స్ ఉన్నాయి కదా, ఇది దేవుడి గది అనమాట. దేవుడి గది ఏంటంటే ఇది అంతా ఉడితో తయారు చేస్తాం. ఉడితోని దేవుడి గది ఇలా ఈ ఇక్కడ వచ్చి ఇక్కడ డోర్స్ వస్తాయి. ఇక్కడ డోర్స్ వస్తాయి. ఆ రకంగా దేవుడి గది ఇది. ఇక్కడ ఓపెన్కి చూపిస్తున్నాం. ఇక్కడ గోడ లేదు ఇక్కడ. ఇది ఓపెన్. ఇక్కడ గోడ ఇది కిచెన్ అండి. ఇక్కడ గోడ లేదు కదా, ఇదంతా ఓపెన్ కిచెన్ అనమాట. ఇది ఇక్కడ ప్లాట్ఫామ్ వస్తుంది. మోడలర్ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. మోడలర్ అంటే ఏం లేదు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్. అక్కడ కంపెనీలోనే మొత్తం మెజర్మెంట్ తీసుకెళ్ళిపోయి అక్కడ తయారు చేసి వచ్చి ఇక్కడ ఇక్కడ బిగిస్తారు అన్నమాట. ఇది ఓకే అండి. మెట్లు డూప్లెక్స్ మెట్లు అండి. ఇవి డూప్లెక్స్ మెట్లు. గ్రానైట్ వచ్చేసరికేమో టీ బ్లాక్ అండి, టెలిఫోన్ బ్లాక్. లైట్ రేజర్ వచ్చేసరికేమో నాన్ వైట్ వాడామండి, బ్లాక్ అండ్ వైట్. అది డబుల్ కాంబినేషన్. ఈ వైర్లు ఉన్నాయి కదండి, ఈ వైర్లు ఉండేదేమో గ్రానైట్ మధ్య టచ్కి లైట్లు వస్తున్నాడు. లైట్లు వస్తే సెన్సార్ వల్ల మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ లైట్లు వెలుగుతుంటుంది. ఆయన ఇది మాస్టర్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది రెగ్యులర్ ప్యాటర్న్ వేసాము అనమాట. నార్మల్ వేసి తెచ్చాము. లెవెల్ క్లిప్లు పెట్టేసి అలా వేసుకున్నాము. 3mm శాస్త్రం పెట్టేసి బాత్రూమ్ చూపించండి. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. ఏంటంటే మేము 2x4 బాత్రూమ్ వేసండి. బాత్రూమ్ 2x4 నిలువు వేసుకున్నాం. నిలువు ప్యాటర్న్ వేసుకున్నాం. అక్కడ బీమ్ చూడండి. బీమ్కి ఏమో 45 degrees జాయింట్ కనబడగానే కలుపుతాం అన్నమాట. దాన్ని 45 degrees అంటామన్నమాట. మేము అలా కలిపేదండి. రండి, మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాము. ఇప్పుడు రెండో ఫ్లోర్లోకి వెళ్తాము. రెండో ఫ్లోర్ టైల్స్ ఏమిటన్నది మీకు చూపిస్తున్నమాట. ఇవి డూప్లెక్స్ మెట్లు ఉన్నాయి కదండి. ఇవి వస్తేకేమో ఇవి వైర్ ఉన్నాయి కదా, సెన్సార్ లైట్లు వస్తున్నాయి. ఇది రెండో ఫ్లోర్కి వచ్చిందంట. రెండో ఫ్లోర్ ఏమో టైల్స్ వచ్చేసరికి 2.5 టైల్స్. ఇది ఫుల్ గ్లాస్. చిల్డ్రన్ బెడ్ కదండి, ఆ పైన క్లీన్ చేద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇది 2.5 టైల్స్. 2.5 స్టాస్ పెట్టి డ్రెస్సింగ్ రూమ్ చూస్తాను. డ్రెస్సింగ్ రూమ్ ఇది. బాత్రూమ్ కానుకుని ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. ఇదంతా దీనికి కానుకుని బాత్రూమ్ ఉంటుంది. ఇది బాత్రూమ్. ఇది సోప్ బాక్స్. ఇది ఇక్కడ ఏరియా చూడండి. ఇది వెట్ ఏరియా, తడిగా ఉంటున్నాం. ఇది డ్రై ఏరియా. ఇది బేస్ కూడా వాల్ మార్క్ వస్తుంది. వాల్ మార్క్ బేస్ వస్తుంది. వాల్ సెట్ అవుతుంది. మార్క్ పడుతుంది. మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకోండి. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. ఇది అలాగా. ఇది సోఫాస్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందా అలాగే సోఫాస్. ఇది వచ్చరికి వాల్ మౌంటింగ్ దగ్గర సెటప్ అండి. ఇది వాల్ మౌంట్ అంటే వాల్ మౌంట్ బేస్ వస్తుంది. ఇది ఫస్ట్ టైం వస్తుందన్నమాట. ఇలా ప్రొడక్ట్ అయినా ముందుకు వచ్చి ఇదన్నమాట. ఇటువంటిది ఇది పెట్టండి. అది రెడీ ఉంటుంది. డ్రై అయిపోతుంది. అలా వస్తుంది.
నార్మల్ మెటీరియల్ అనేక క్లియర్ సంబంధించిన పదం ఇది లాస్ట్ వీడియో ఉంటుంది ఇది ఒకటి చెప్తాను వీడియో తిరిగి రావట్లేదా భలే కూర్చుంది అటు చూపించి అప్పుడు ఆఫ్ చేయండి ఇప్పుడు ఆపేయండి